శ్రీ గురుభ్యో నమః. మహాగణాపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా రాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, కేతుతో కలిసి ఉన్నారు. ఆరోగ్యపరమైన కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, వీటి వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఆ దిగ్విజయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో శని వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం పెడితే అది పూర్తి చేయాలనే ఆలోచనతోటే ముందుకు వెళ్తారు. ఏదైనా సరే 10 మందిలో మనకు బాగుండాలి, వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. స్థిరాస్తులు వృద్ధిలోకి వస్తాయి. అదేవిధంగా ఒక స్థలం కానీ భూమిని కానీ అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా సంతానం సంబంధించిన విషయవహారాల వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒక సహాయ సహకారాలు మనం అందించాలి, మన బాధ్యత నిర్వర్తించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటంపిడి జీవిత భాగస్వామితో ఏదైనా చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోపాన్ని తగ్గించుకుని సమయస్ఫూర్తితోటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అన్ని విధాలుగా బాగుందా లేదా ఆలోచన చేయాలి, లేకపోతే మనసు పరిపరి విధంగా ఉంటుంది. దశమ స్థానంలో వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఒక కార్యక్రమం తలపెడదామంటే మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇలా వచ్చిన ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, అది ఉద్యోగం రాదు. ఇంటర్వ్యూ ఇవాళ వస్తుంది అనుకుంటే అది ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అవుతుంది. అలాగా మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి మీకు మీరుగా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక రియల్ ఎస్టేట్లో కొత్తగా ప్రాజెక్ట్ తీసుకోవాలి, సొంతంగా చేయాలనుకుంటారు. అయితే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సొంతంగా కాకుండా ఎవరికైనా బాధ్యతను అప్పగించి పార్ట్నర్షిప్లో కానీ షేర్లో కానీ వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇప్పటి నుంచే ప్రారంభించడం చెప్పదగినది. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీకు భూమికి ఉన్నంత శక్తి, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మనం సాధించగలం, ఇది చేయగలం అన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతోటే మీరు ముందుకు సాగుతారు. ఎవరు ఏం చెప్పినా సరే ఎవరి మాట వినకుండా మన ఓన్గా మనం వెళ్ళాలి, మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశం కలిసి వస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. డబ్బులు ఖర్చు విషయంలో చక్కగా డబ్బులు వస్తాయి, కానీ ఖర్చు మన చేతిలో లేకుండా ఉంటుంది. ఖర్చు ₹1కి ₹2 ఖర్చు చేస్తారు. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి
ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య చెప్పాను కదా అది ఇందాక. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు వీరు సానుకూల పడుతుంది. ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తారు. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చకపోవచ్చు. జాతకాలు బాగున్నా ఏదో విధంగా మధ్యవర్తి ఇబ్బంది పెట్టే విధంగా పెళ్లి చెడగొట్టే వాళ్ళు బోలు మంది ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకుండా మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి, మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6వ ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చపట్టి ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, మోకాలకు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో, అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దోరలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి, కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9. కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.